हाय अंडी। मस्ती भरा है समा, हम तुम है दोनों यहाँ, आँखों में आ जा, दिल में समा जा, झूमे जमी आसमां, मस्ती भरा है समा। ఇదండి సినిమా. ఒక సినిమాలో ఇదొక పాట, హిందీ సినిమాలో పాట. అయితే ఇది ఎందుకు ఈ పాటకి ఈ వీడియోకి ఏంటి సంబంధం అని అంటే ఏం లేదు, ఈరోజు సండే కాబట్టి సరదాగా సండే లైట్ సబ్జెక్ట్స్, లైట్ విషయాలు మాట్లాడుకుందాం సాధ్యమైనంత వరకు. సపోజ్ నాకు ఏదన్నా సడన్గా నా కంటికి కనిపించి నా ఆలోచనలకు ఏదన్నా వస్తే కొంచెం హెవీ సబ్జెక్టులు మాట్లాడుకుందాం, అది వేరే విషయం. యాజ్ ఆఫ్ నౌ ఒకటి రెండు వీడియోలు మాత్రము ఇట్లాంటివి లైట్గా ఉన్నవి మాట్లాడుకుందాం. అయితే సమంత గురించి ఇప్పుడు వచ్చిన టాపిక్ మస్తీ భరాయే సమా అంటే ఏంటంటే, యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళ చేతుల్లో అన్నీ ఉంటాయి, యూత్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఎటు పడితే అటు తిరుగుతారు, స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మస్తీ భరా హే సమా, మొత్తం కనిపించేవన్నీ కూడా వాళ్ళకి మస్తీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే సమంత లాంటి వాళ్ళకి మాత్రము ఫ్రెండ్సే కాదు, యూతే కాదు, అన్నీ కాదు, డబ్బులు ఉన్నాయి, బోలెడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వాళ్ళ చుట్టూతా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ జీవితం అంటే వాళ్ళు చాలా ఎక్స్టెంట్ వరకు వాళ్ళు వెళ్ళి ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు అన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సమంత లాంటి వాళ్ళు, సమంత అంటే ఎంజాయ్ చేయటం అంటే ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను, నేను వీడియోలు చేసుకుంటూ నా లైఫ్ నేను ఇష్టం వచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను లీడ్ చేస్తున్నాను నా లైఫ్ని. అయితే సమంత మాత్రం మొన్నటి వరకు ఏంటంటే ఎవరో ఒక డైరెక్టర్తో ఎఫ్ఐఆర్ ఉంది, ఎవరితోనో ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉంది, ఆవిడ ఎవరో తొందరలో పెళ్లి చేసుకోబోతున్నది, ఏదో ఇంటర్వ్యూలో వచ్చి ఏదో ఫోన్ కాల్ వస్తే ఏదో మూసి నవ్వులు నవ్వుకుంది. మూసి నవ్వులు ఎందుకు నవ్వుకుంటారంటే ఎవరన్నా జోక్ పంపించినా మూసి నవ్వులే నవ్వుకుంటారు. అదేదో చాలా పెద్ద లవ్ ఎఫ్ఐఆర్కి ముడి చేసి మాట్లాడారు, సరే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆవిడ సోషల్ మీడియా ఒక పోస్ట్ చేసింది. అది ఏంటంటే ఒక రకమైన ఒక కవిత్వానికి సంబంధించింది. దానికి అర్జున్ కపూర్ ఉన్నాడు కదా, అర్జున్ కపూర్ యాక్టర్, హిందీ యాక్టరు, అతను చోటామోటా యాక్టర్, పెద్ద హీరో అని కూడా నేనేం చెప్పలేను. అయితే రణ్వీర్ కపూర్ అంత పెద్ద హీరో అయితే కాదు డెఫినెట్గా. అయితే అర్జున్ కపూర్ గురించి మాట్లాడతాను నేను. అయితే అతను ఏదో రిప్లై ఇచ్చేట ఆ కవిత్వానికి, ఆవిడ రాసిన కవిత్వానికి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ సమంతతో ఆయనకి లింక్ పెట్టేసేసారు అర్జున్ కపూర్ పాపం ఇప్పుడిప్పుడే రిలీజ్ అయిన సినిమా లైలా సినిమా లాగా ఇప్పుడే రిలీజ్ అయిపోయాడు పాపం. ఒక క్లచెస్లో నుంచి ఒక మలైకా అరోరా అనే క్లచెస్, ఏంటంటే చెయ్య 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 చెల్ల చెయ్య 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 అనే దిల్సేలో ఒక సినిమాలో ఒక పాట పాడింది కదా షారూఖ్ ఖాన్ సినిమాలో. పైన రైలు బోగి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తుంది కదా షారూఖ్ ఖాన్తో, ఆవిడనమాట. అయితే ఆవిడేంటంటే చాలా జీవితాన్ని చాలా కాచి వడబోసింది. చాలా జీవితం అంటే చాలా చక్కటి, చాలా విషయాలు చూసింది జీవితంలో. సరే పెళ్లి చేసుకుంది, సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది, ఒక పిల్లాడిని కన్నది, అతనితో నుంచి విడిపోయింది. అర్జున్ కపూర్తో చాలా కాలం ఉన్నది, దాదాపు 8-10 ఏళ్ళుగా అతనితోనే ఉన్నది. వీళ్ళిద్దరికి చాలా వయసులో చాలా తేడా ఉంది. అర్జున్ కపూర్ ఈమె కంటే ఈ మలైకా అరోరా కంటే చాలా చిన్నవాడు అంటారు. చిన్నవాడో పెద్దవాడో మొత్తానికి నన్ను అడిగితే ఇద్దరు మేజర్లు అని చెబుతాను నేను. కాబట్టి ఏంటంటే సరే అర్జున్ కపూర్తో ఏదో ఎఫ్ఐఆర్ కడుతున్నారు వీళ్ళు మొత్తానికి. ఆ అర్జున్ కపూర్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అయిన సినిమా లైలా రిలీజ్ అయినట్టుగాను, ఆ డబ్బాల్లోంచి రిలీజ్ అయినట్టుగా ఆవిడ మలైకా అరోరా నుంచి రిలీజ్ అయ్యాడు. మరి ఖాళీగా ఉండలేరు కదా ఎవరైనా. కాబట్టి ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ఎవరినో చూసుకుందనుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అది పక్కన ఉండని, ఎవరో ఒకళ్ళని చూసుకొనివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్ లాగా అనుకుందాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమంతతో మాత్రము చాలా లింకులు పెడుతున్నారు.
ఏం జరుగుతుందో మరి, ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ సమంత ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నది కాబట్టి అతనితో ఎఫ్ఐఆర్ ఉంది అంటున్నారు. కానీ నిజంగా నన్ను అడిగితే సమంత తొందరగా పెళ్లి చేసుకో తల్లి, లేకపోతే నువ్వు ఎవరితో మాట్లాడినా నీకు రంకులు కట్టేస్తారు, వాళ్ళతో రంకులు కట్టేస్తారు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పేస్తారు. కాబట్టి ఏంటంటే ఏదో హాయిగా నాగ చైతన్య పెళ్లి చేసేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఇట్లాగే నేను పీక్కుని తింటారు, చంపుకు తింటారు, పైగా చివరికి ఏంటంటే నువ్వు యూ విల్ బి ఎండెడ్ యాజ్ సింగిల్ అని అంటా నేను. కాబట్టి ఏంటంటే ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఇంకోటి ఏంటి, ఓహో ఈవిడలో ఏదో లోపం ఉంది, ఈవిడ దాంపత్యానికి పనికిరాదు, కాపురానికి పనికిరాదు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి తల్లి నువ్వు తొందరగా పెళ్లి చేసేసుకుంటే చాలా బెస్ట్. ఎవడో ఒకళ్ళని చూసుకుని పెళ్లి చేసుకో. అందరూ మంచివాళ్ళు చాలామంది ఉంటారు, నీకు తగ్గిన వాళ్ళు ఉంటారు. పైగా ఈ అర్జున్ కపూర్ ఏంటంటే స్కార్పియన్ అంటే ఏంటంటే 24 అక్టోబర్ నుంచి 22, 23 అక్టోబర్ నవంబర్ లోపు పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్ గురించి నేను మళ్ళీ మన జోడియాక్ సైడ్లలో నేను చెప్పలేదండి, ఇవాళ రేపో చెబుతాను. ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. సమంతది టారస్ అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే లాస్ట్ వీక్లో పుట్టిన వాళ్ళు అనమాట. నేను అది కూడా చేయలేదు, బహుశా ఇవాళ చేస్తాను నేను సరదాగా. ఆ జోడియాక్ సైన్లు కూడా చేస్తాను. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి ఏమో టారస్, అతనేమో స్కార్పియన్. కానీ ఏంటంటే వీళ్ళిద్దరి జోడీ కూడా ఒకవేళ వీళ్ళు ఫ్రెండ్స్ అయితే కనుక వీళ్ళ జోడీ కూడా చాలా బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి అట్లీస్ట్ ఈ అమ్మాయి లియోని కానీ లేకపోతే యాక్వారియస్ కానీ చేసుకోకుండా ఉంటే బెటర్ అనమాట. మరి అతను నాగ చైతన్య అయితే సాజిటేరియస్ కాబట్టి ఏంటంటే మరి ఎందుకు జరిగిపోయింది, అది కూడా పెద్ద గొప్ప కాంబినేషన్ ఏం కాదులేండి, సాజిటేరియస్ నున్ను టారస్. కానీ ఏంటంటే టారస్ నున్ను స్కార్పియన్ మంచి కాంబినేషన్ అవుతుందంట నేను. కానీ ఏంటంటే మనం కూడా టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్ అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఈ సమంత అనే అమ్మాయి తొందరగా పెళ్లి చేసేసుకుని ఒక ఇంటిది మళ్ళీ ఇంకొక ఇంటిది అయిపోయి మళ్ళీ తను కొనుక్కున్నవన్నీ మళ్ళీ పెద్ద గిఫ్ట్లన్నీ కూడా అడ్డమైన వాళ్ళకి దోచిపెట్టకుండా తన దగ్గర పెట్టుకుని ఏదో కాలక్షేపం జీవితాన్ని లీడ్ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మొత్తం చాలా గబ్బు లేచిపోతుంది జీవితం అంట. కాబట్టి ఈ అమ్మాయి ఆచితూచి అడుగులు వేయాలి సమంత. ఇప్పుడు చేయవచ్చు, ఒకవేళ ఏదైనా పెళ్ళి చేసుకోకపోయినా చేసుకోవటానికి రెడీ అయిపోయినా ఆచితూచి అడుగులేసి ఊరికి ఎమోషనల్గా పోకుండా కాస్త బుద్ధి కొంచెం బుర్రతో ఆలోచించి పనులు చేయాలి అంట. ఎందుకంటే మగాళ్ళు ఎప్పుడు వాడుకుంటారు ఆడవాళ్ళని అంటారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూసి మనం కూడా చూసి విసిగిపోయాం. కాబట్టి సమంతకి నేను ఇది ఒక్కటే అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నాను, చూసి అడుగులే తల్లి, తొందరగా పెళ్లి చేసేసుకో, ఒక గొడవ వదిలిపోతుంది. ఇదిగో ఈ మాలాంటి వాళ్ళకి వీడియోలు చేయడం అవసరం ఉండదు అనమాట. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్. కాబట్టి ఏంటంటే నాగ చైతన్య చాలా అతను డామినేట్ చేసే కెరీర్లో డామినేట్ చేసేది సమంత. మరి ఇప్పుడు ఈ అర్జున్ కపూర్ కూడాను ఒకవేళ పెళ్లి చేసుకుంటే అతన్ని కూడా డామినేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈజ్ ఏ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అంట నేను. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా అర్జున్ కపూర్ అతని పర్సనాలిటీ కావచ్చు, అతని దీన్ని బట్టి అతని మనస్తత్వం ఎవడికి పనికిరాదు. కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళిద్దరికీ అయితే మాత్రం డెఫినెట్గా కుదరదు అని చెబుతాను నేనైతే. సో అదండి సంగతి. కాబట్టి చూద్దాం. మరి మనం ఏదో గ్యాంబ్లింగ్ చేసుకుని మనం ఏదో అది ఇది మాట్లాడుకుంటే ముఖ్యంగా వాళ్ళ నుంచి ఏదన్నా వస్తే, ఏదైనా స్పందన వస్తే మనం ఏదన్నా మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇది ఊరికే సరదాగా టైంపాస్ మాటలు అయిపోతాయి అన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.